పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం 10 వైద్య కళాశాలల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలో వైద్య కళాశాలలు పూర్తవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుందని, తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే వాటిని అందుబాటులోకి తెస్తుందని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానమని వివరించారు. 33 సంవత్సరాల తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్లీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాల ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ టు హ్యాడ్ దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. అధ్యక్ష.